హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు గ్రీన్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. సో దానికోసం కొన్ని కాజు, కొన్ని ఎల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా కావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం సాజీరా, బిర్యానీ లీవ్స్ వేసి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. సో అది కూడా మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. సో చికెన్ ఏంటంటే నేను కడిగేటప్పుడే దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఒక 15 మినిట్స్ నానబెడతాను. సో అందుకే అక్కడ ఎల్లో కలర్ వచ్చింది. సో ఇది చికెన్ మగ్గిపోయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలి మంచిగా. సో ఇట్లా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసేయాలి. కాజు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కలిపి వేసేసాం కదా. సో ఆ పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ వేసి ఒక 10 మినిట్స్ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఒక 2 స్పూన్స్ అంతా కర్డ్ వేసుకోవాలి. సో కర్డ్ వేసుకొని కూడా మళ్ళీ మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. అది సిమ్లోనే పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ తర్వాత దాంట్లో కొన్ని చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్తోని హాఫ్ కన్నా ఇంకా తక్కువనే పోసిన నేను. సో అట్లా కూడా కలిపేసి దాంట్లోనే కొంచెం గరం మసాలా వేసేసి ఇప్పుడు మళ్ళీ మగ్గనియాలి. మళ్ళీ ఒక 15 మినిట్స్ పట్టింది నాకైతే ఈ కన్సిస్టెన్సీ రావడానికి. సో ఇట్లా ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది. సో ఇదండి గ్రీన్ చికెన్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.